గడ్డకట్టే చలికాలం మొదలైంది. ఎత్తైన చెట్లు ఉన్న ఆ అడవిలో మంచు గాలులు వీచడం ప్రారంభించాయి. రేణు, ఆమె భర్త రాజు, వారిద్దరి ముద్దుల పిల్లలు కుక్కు మరియు మీనా, అలాగే రాజు వృద్ధురాలైన తల్లి అందరూ కలిసి ఒక చిన్న అద్దెగూటిలో ఉండేవారు. రాజుకు వేడివేడి పకోడీలు అమ్మే ఒక చిన్న బండి ఉండేది. అమ్మా, ఈరోజు ఇంకా బోనీ కూడా కాలేదు. ఈ గడ్డకట్టే చలిలో ఎవరూ ఇళ్ల నుండి బయటకు రావడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే మనం ఇంటి యజమానికి అద్దె ఎలా చెల్లిస్తాం? ధైర్యంగా ఉండు బిడ్డ, ఆ దేవుడంతా సర్దుబాటు చేస్తాడు. అప్పుడే హఠాత్తుగా ఒక సెట్టు పావురం వచ్చి రాజు దగ్గర ఉన్న పకోడీలో అన్నీ కొనేసింది. రాజు చాలా సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చాడు. కానీ ఆ సంతోషం ఎక్కువసేపు నిలవలేదు. రాజు, 3 నెలల అద్దె బాకీ ఉంది. రేపటికల్లా డబ్బులు చెల్లించు, లేదంటే సామానుతో సహా నిన్ను బయటకు గింటేస్తాను. గుర్తుంచుకో, ఇది గ్రద్ద ఇస్తున్న హెచ్చరిక. రాజుగారు, ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? మన దగ్గర ఉన్న పొదుపు మొత్తం అయిపోయింది. నాకు తెలీదు రేణు. జనాలు ఈ చలిలో అస్సలు బయటకే రావడం లేదు. నా దగ్గర ఒక ఉపాయం ఉంది. మనం పకోడీలతో పాటు వేడివేడి అల్లం టీ కూడా అమ్మడం ఎందుకు ప్రారంభించకూడదు? టీ సువాసన మరియు ఆ వెచ్చదనం కోసం జనాలు ఆగుతారు, అలాగే పకోడీలు కూడా తింటారు. రేణు ఇచ్చిన సలహా బాగా పనిచేసింది. మరుసటి రోజే రాజు బండి దగ్గర పకోడీ రద్దీ పెరిగిపోయింది. దానికి దగ్గరలోనే బాలుకాతికి పానీపూరి బండి కూడా ఉంది. కానీ అంతటి కటిక చలిలో చల్లటి పానీపూరి ఎవరు తింటారు? ఈ రాజుకి ఇంత ధైర్యమా? నా దుకాణం ఖాళీగా ఉంది, కానీ ఇక్కడ చూస్తే జాతరలా ఉంది. నేనేదో ఒకటి చెయ్యాలి. ఒక మధ్యాహ్నం రాజు సామాను కొనడానికి మార్కెట్కు వెళ్ళినప్పుడు బాలుకాకి సమయం చూసి రాజు బండికి నిప్పు పెట్టాడు. మంటలు ఎగసిపడి రాజు బతుకు దెరువు మొత్తం కాలి బూడిదైపోయింది. అంతా అయిపోయింది రేణు. నా బండి కాలిపోయింది. కష్టాలు అక్కడితో ఆగలేదు. అప్పుడే గద్దె ఇంటి యజమాని వచ్చి రాజు కుటుంబాన్ని ఇంటి నుండి బయటకు గెంటివేసింది. ఆ నిరాశరి కుటుంబం మంచుగాలుల మధ్య అడవిలో తిరగడం ప్రారంభించింది. పిల్లలు చలికి వణికిపోతున్నారు. అప్పుడు వారికి ఒక పాత మర్రి చెట్టు కనిపించింది. రాజు ఎండిన ఆకులను పోగు చేసి మంట వేశాడు. నాన్నా, మనం రాత్రంతా ఇక్కడే ఉండాలా? లేదు బిడ్డా, మనం ధైర్యం కోల్పోకూడదు. అత్తయ్య గారు, పదండి, మనం ఎండిన గడ్డిని మరియు పుల్లలను సేకరిద్దాం. రేణు మరియు ఆమె అత్తగారు కలిసి గడ్డిని సేకరించారు. రాజు తన కష్టార్జితంతో ఒక బలమైన గడ్డి ఇల్లును నిర్మించాడు. ఇప్పుడు వారి తలపైన కప్పు ఉంది, కానీ కడుపు మాత్రం ఖాళీగా ఉంది. అప్పుడు రేణు ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. రాజుగారు, ఇవిగోండి నా బంగారు చెవి దిద్దులు. వీటిని అమ్మేసి మీరు పకోడీలు మరియు టీకి కావలసిన సామాగ్రి తీసుకురండి. మనం ఇక్కడే మన కొత్త దుకాణాన్ని ప్రారంభిద్దాం. కానీ రేణు, ఇది నీ చివరి జ్ఞాపకం కదా. కుటుంబం కంటే మించినది ఏదీ లేదు. మీరు ధైర్యంగా మొదలుపెట్టండి. మరుసటి రోజు రాజు ఆ గడ్డి ఇంటి ముందే ఒక వినూత్నమైన దుకాణాన్ని ఏర్పాటు చేశాడు. వినియోగదారులు కూర్చోవడానికి దుకాణం ముందు పెద్ద మంట వేశాడు. రండి సోదరులారా, మంట కాచుకోండి, వేడివేడి టీ తాగండి, మరియు రేణు చేతితో చేసిన అద్భుతమైన పకోడీలను ఆస్వాదించండి. చూస్తుండగానే రాజు గడ్డి దుకాణం చాలా ప్రసిద్ధి చెందింది. దూర ప్రాంతాల నుండి పక్షుల చలిని పోగొట్టుకోవడానికి, కబుర్లు చెప్పుకోవడానికి అక్కడికి రావడం మొదలుపెట్టాయి. ఒక సాయంత్రం మంచుగాలులు ఎంత బలంగా వీచాయంటే బాలుకాకి పానీపూరి బండి బోల్తా పడింది. అతను చలికి స్పృహ తప్పి కింద పడిపోయాడు. వణుకుతున్న అతన్ని చూసి రాజు పరుగున వెళ్ళి కాపాడాడు. బాలు, త్వరగా రా, మంట దగ్గర కూర్చో. ఇదిగో ఈ వేడివేడి టీ తాగు. రాజు, నేను నీ బండిని తగులుబెట్టాను. నిన్ను నాశనం చేయడానికి ప్రయత్నించాను, కానీ నువ్వు నన్ను కాపాడుతున్నావా? శత్రుత్వం తనదే బాలు, కానీ మానవత్వం అన్నింటికంటే గొప్పది. చలి అందరికీ వేస్తుంది. బాలు కళ్ళలో నీళ్లు తిరిగాయి. అతను తన తప్పును ఒప్పుకుని రాజును క్షమాపణ కోరాడు. ఇప్పుడు రాజు కుటుంబం మళ్ళీ సంతోషంగా ఉంది. మనసు మంచిదైతే కుటుంబం అండగా ఉంటే ఆ గడ్డితో చేసిన ఇల్లు కూడా ఒక రాజభవనం కంటే తక్కువ కాదు. ఎముకలు కొరికే చలికాలం మొదలైంది. నీలి ఆకాశంలో సూర్యుడి వేడి తగ్గిపోయి మంచుగారుల ఉధృతి పెరిగింది. ఇదే అడవిలోని ఒక పాత ఎండిపోయిన చెట్టు మీద రేణుపక్షి తన భర్త రాజు, కొడుకు చింటూ
మరియు చిన్న కూతురు మీనాతో కలిసి నివసించేది. వారి గూడు ఒక్కో పుల్లా ఊడిపోయి విచ్ఛిన్నమవుతోంది. దానివల్ల చల్లని గాలులు నేరుగా లోపలికి వస్తున్నాయి. అమ్మా, నాకు చాలా చలిగా అనిపిస్తోంది. ఈ రాత్రి కూడా మనం ఆకలితోనే నిద్రపోవాలా? లేదు నా తల్లి, ధైర్యం కోల్పోవద్దు. మీ నాన్న కట్టెలు తీసుకురావటానికి వెళ్ళారు, అంతా సర్దుకుంటుంది. రాజు కొన్ని కట్టెలు తీసుకువచ్చి మంట వేశాడు. కానీ చలి ఎంత ఎక్కువగా ఉందంటే ఆ మంట కూడా పనిచేయటం లేదు. కష్టం మరియు చలి ధాటికి రాజు ఆరోగ్యం క్షీణించింది. అతనికి విపరీతమైన జ్వరం వచ్చింది. రేణు, నా వల్ల ఇక లేవడం సాధ్యం కావటం లేదు. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. మీరు చింతించకండి, విశ్రాంతి తీసుకోండి. ఇకపై ఇంటి బాధ్యత నేను తీసుకుంటాను. రేణు సహాయం కోరుతూ బాలూకాకి దగ్గరకు వెళ్ళింది. రాజు ఆ బాలూకాకి దగ్గరే కూలీగా పనిచేసేవాడు. కానీ బాలూకాకి చాలా పిసినారి. బాలు అన్నయ్య, రాజు చాలా అనారోగ్యంతో ఉన్నాడు. నాకు కొన్ని డబ్బులు చాలా అవసరం. నేను పనిచేసి అంతా తిరిగి ఇచ్చేస్తాను. అరే ఓ రేణు, ఇక్కడ బిచ్చం వేయటం లేదు. అనారోగ్యంగా ఉంటే ఇంట్లో కూర్చో. నాకు ఇలాంటి పని చేయకుండా తినేవాళ్ళ అవసరం లేదు. ఇంకేంటి, నీ ముఖం ఎప్పుడైనా చూసుకున్నావా? వెళ్ళిక్కడి నుండి, మా ఇంటి ముందు గుంపులు కట్టకు. రేణు కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆమె భారమైన మనసుతో తిరిగి వస్తుండగా ఒక నిర్మానుష్యమైన గుహ దగ్గర ఎవరో మూలుగుతున్న శబ్దం వినిపించింది. ఎవరున్నారక్కడ? ఎవరైనా ఆపదలో ఉన్నారా? గుహ లోపలికి వెళ్లి చూసిన రేణుకు ఒక వృద్ధ సాధువు నేలపై పడి ఉండటం కనిపించింది. ఒక విషపూరితమైన పాము ఆయన కాలుపై కరిచింది. ఆ విషం శరీరమంతటా వ్యాపిస్తోంది. తల్లి, మంచినీళ్ళు. చాలా నొప్పిగా ఉంది. రేణు ఏమాత్రం భయపడలేదు. ఆమె వెంటనే ఎగిరి వెళ్లి అడవి లోపలి నుండి ఔషధ గుణాలున్న మూలికలను వెతికి తీసుకువచ్చింది. ఆమె ఆ ఆకులను నూరి సాధువు గాయంపై పూసింది. కొద్దిసేపటికే విషం ప్రభావం తగ్గడం మొదలైంది. నీ దయ ఈరోజు నా ప్రాణాలను కాపాడింది. నీలాంటి మంచి మనసున్న పక్షి ఎప్పుడూ దుఃఖంలో ఉండకూడదు. ఇదిగో, ఇది అగ్నిపాషాణం. ఇది ఎవరి దగ్గరైతే ఉంటుందో వారిని చలి ఎప్పటికీ వేధించదు. రేణు ఆ మెరిసే ఎర్రటి రాయిని తీసుకుని ఇంటికి చేరుకుంది. ఆ రాయిని గూటిలో పెట్టగానే ఇంటి వాతావరణం అంతా ఒక్కసారిగా మారిపోయింది. అరే వాహ్ అమ్మా, ఇక్కడ అస్సలు చలి వేయడం లేదు. మన ఇంట్లోకి సాక్షాత్తు సూర్యుడే వచ్చినట్లు అనిపిస్తోంది. ఇది సాధువు గారి ఆశీర్వాదం. ఇక మనకు కట్టెల అవసరం ఉండదు. ఏ పక్షి అయినా ఆ చెట్టు మీదుగా వెళ్తే వారికి అక్కడ వెచ్చదనం అనుభవమయ్యేది. మెల్లగా ఈ వార్త అరవి అంతటా పాకి బాలుకాకి చెవిన పడింది. గౌరీ, విన్నావా? ఆ సామాన్యమైన చిలుక దగ్గర ఏదో మంత్రశక్తి ఉన్న వస్తువు ఉందంట. అదిగాని మన దగ్గర ఉంటే ఈ చలికాలంలో మనం హాయిగా ఉండొచ్చు. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? చీకటి పడ్డాక ఆ రాయిని దొంగిలించుకువచ్చే. రాత్రి సమయంలో రేణు కుటుంబం గాఢ నిద్రలో ఉన్నప్పుడు బాలు రహస్యంగా ఆ రాయిని దొంగిలించి తన ఇంటికి తీసుకెళ్లాడు. కానీ ఆ రాయి బాలు ఇంటికి చేరగానే దాని రంగు ఎరుపు నుండి నీలం రంగులోకి మారిపోయింది. ఇదేంటి, ఈ రాయి ఇంత చల్లగా ఎందుకు అయిపోతోంది? బాలు, చూడు, మన రెక్కల మీద మంచు గడ్డకడుతోంది. కాపాడు. చూస్తుండగానే బాలు ఇల్లంతా ఒక మంచుకోటలా మారిపోయింది. ఆ రాయి నుండి ఒక గంభీరమైన గొంతు వినిపించింది. ఓ దురాశాపరుడైన కాకి, ఈ రాయి కేవలం నిస్వార్థపరులకు మాత్రమే వెచ్చదనాన్నిస్తుంది. నువ్వు దీన్ని దొంగిలించావు. అందుకే ఇప్పుడు నువ్వు ఇదే చలిలో గడ్డ కట్టిపోతావు. నీ ప్రాణాలు నీకు ముఖ్యం అనుకుంటే దీనిని ఇప్పుడే తిరిగిచ్చేయి. బాలు మరియు గౌరీ చలికి నీలం రంగులోకి మారిపోయారు. వారు వణుకుతూ రేణు ఇంటికి చేరుకుని ఆ రాయిని ఆమె పాదాల దగ్గర పెట్టారు. రేణు సోదరి, మమ్మల్ని క్షమించు. దురాశతో మేము చాలా పెద్ద తప్పు చేశాము. మా ప్రాణాలు కాపాడుకోవడానికి మేము పారిపోతున్నాము. మమ్మల్ని క్షమించు. బాలు అన్నయ్య, నిజాయితీగా సంపాదించిన అన్నంలో ఉండే సుఖం దొంగతనంలో ఉండదు. సరే, దేవుడు నీకు మంచి బుద్ధి ప్రసాదించాలి. ఆ రాయి రేణు చేతిలోకి రాగానే మళ్లీ వెచ్చగా మారిపోయింది. ఆ రాయి ఇచ్చే వెచ్చదనంతో రాజు ఆరోగ్యం కూడా మెల్లగా కుదుటపడింది. ఇప్పుడు రేణు కుటుంబం ఆ మాంత్రిక రాయి వెచ్చదనంలో